హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే లాస్ట్ డే ఉభయం అండి. అయితే వాళ్ళు కూడా భోజనాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మాకు మావయ్య వరుస అవుతారనమాట. మా అక్కేమో ఫోటో తీయమంటే నేను వీడియో తీసాను. మేమిద్దరం బాగా పడినట్టు చూడు అనేసి చెప్తుందనమాట. అయితే ఫోటో తీసాను. ఫోటో తీయలేదు, వీడియో తీసి పెట్టానమాట. అయితే వీళ్ళు భోజనాలు అయితే ఫస్ట్లో ఏంటంటే బిర్యానీ పెట్టారనమాట. మామూలుగా అయితే పగల భోజనాలు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే నైట్ టైం పెట్టుకున్నారు. ఎండలకి ఎవరు సరిగ్గా ఇది అవ్వరు అని చెప్పేసి నైట్ టైం పెట్టేసుకుంటున్నారనమాట. లాస్ట్ డే కదా, జనాలు కూడా ఎక్కువే ఉన్నారనమాట. చాలా బాగా అయితే అవుతుంది. ఇంకా డ్యాన్సులు అవి ఇవి స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి అయితేను చాలా వరకు అదిగో డ్యాన్సుల వాళ్ళు వస్తారు. డ్యాన్స్ ఈ టెంట్ వేసారు కదా, వీళ్ళ ఇంటి నుంచే ఉభయం అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు అందుకే టెంట్ అవన్నీ వేసారు. జనాలు చూసారా, ఆటో ఇప్పటికే వచ్చారనమాట. డ్యాన్సులు స్టార్ట్ అయిపోతే చాలు జనాలంతా ఉంటారు అక్కడేను. ఇంకో ఉభయం వెళ్ళే టైం కూడా ఉంది కాబట్టి ఇది లాస్ట్ వీడియో అని చెప్పేసి పెట్టానండి. అందరు చేతుల్లో ఫోన్లు పట్టుకొని ఉన్నారు. చూసారా, అందరు వీడియోలు తీస్తూనే ఉన్నారు కంటిన్యూగాను. ఇక్కడ ఏంటంటే మా మేనత్త కూతురు అనమాట, మా వదిన అక్కడ నిల్చొని చూస్తుంటే ఫోటో వీడియో తీశారనమాట. అలాగాను తర్వాత డ్యాన్సులు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఇక్కడేమో టపాసులు అవి పేలుస్తున్నారు. చిన్న వీడియో అయితే తీసారండి. టపాసులు అవి పేలుతున్నాయి కదా, చూడడానికి బాగుందని చెప్పేసి చిన్న వీడియో అలా తీసుకున్నాను అనమాట. ఇంకా ఉభయం అయితే స్టార్ట్ అయిపోతుంది. అందుకనేసి ఉభయం వెళ్ళే ముందు ఇలా టపాసులు అవి పేలుస్తున్నారు. ఊరి నుంచి వచ్చాం కానీ చాలా ఫుల్ వీక్ అయిపోయామండి. తిరిగి తిరిగి నిద్ర ఒకటి లేదు కదా, అలా వీక్ అయిపోయాం అనమాట. అందుకే వీడియోలు అయితే లేట్గా పెడుతున్నాను అలా కంటిన్యూగాను. అంటే ఊరివన్నీ కంప్లీట్ అయిపోతాయి కదా అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను అనమాట. డ్యాన్స్లు అయితే చూసేయండి, కంటిన్యూ అయితే అవుతుంది. ఇంకో ఉభయం అయితే గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయారండి. ముందు డ్యాన్సులు స్టార్ట్ అవుతాయి, తర్వాత ఉభయం వాళ్ళు అవి దేవుడికి సంబంధించినవి తీసుకొని వెనకతలు వస్తారనమాట. ఇంకా ఊర్లో అందరూ కూడా బయలుదేరిపోతాము. అంటే ఉభయం వెళ్తుందంటే ఇంకా అందరం స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా లాస్ట్ డే కదా, భజనలు అవి ఉంటాయన్నమాట. అదే వేస్తాం కదా, ఆ భజనలు అన్నీ ఉంటాయి. ఇదిగో వీళ్ళదేనమాట. ఫస్ట్ ఉన్నారు కదా అక్క వాళ్ళది ఈరోజు ఉభయం అనమాట. ఇదిగో దేవుడి చుట్టూ తిరిగేసి దేవుడికి సంబంధించి అక్కడ పెట్టేస్తున్నారు. అందులో మా చెన్నయ్యక్క కూడా ఉందన్నమాట. అంటే ఉభయం అందరూ తీసుకెళ్తారు గుడికి కాబట్టి. ఇంకా డ్యాన్సులు అవి అవుతున్నాయి. ఇంకాను గుడి దగ్గరికి వచ్చాక కూడా డ్యాన్సులు స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత భజనకి అయితే అన్నీ రెడీ చేస్తున్నారు. అంతలో డ్యాన్సులు ఒక పక్క ఉన్నాయి. మాకైతే నిద్ర వచ్చేస్తుంది, ఎక్కువ టైం ఉండలేకపోయాము. ఎందుకంటే ఆ రోజు ఎందుకో తెలియదు కానీ ఫుల్ టయర్డ్ అనిపించేసి నిద్ర వస్తుంది అనమాట. ఇంకా మూడో అక్క కూడా రాలేదు. ఇప్పుడైతే శనగలు అవి తీసుకెళ్తారు కదండి గుడి దగ్గరికి, అవన్నీ పంచుతారనమాట కూర్చున్న వాళ్ళకి. మా చిన్నప్పట్లో ఏమనేవాళ్ళంటే గుగ్గిళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే బఠానీలు శనగలు అంటున్నారనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడంటే భజనలు వేస్తున్నారు కానీ మేము ఊరు వెళ్ళకముందు ఉభయానికి అయితే మూవీ వేసారనమాట. ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలియదు కానీ తెర మీద అదే క్లాత్ కట్టి వేస్తారు కదా సినిమాలు. మా చిన్నప్పటి నుంచి అవే అలవాటు. తిరణాలంటే ఆ సినిమాలు మాత్రమే. ఇప్పుడు కొద్దిగా భజనలు అవి వేస్తున్నారు, డ్యాన్సులు అవి. అప్పట్లో ఉండేవి డ్యాన్సులు ఉండేవి, రికార్డ్ డ్యాన్సులు అవి ఇవి. తర్వాత సినిమాలు ఉండేవన్నమాట. ఆ ఎంజాయ్మెంట్ వేరేలా ఉండేది. భజన కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డే కదా, అందరూ భజన వేస్తున్నారనమాట. మేమే వేద్దాం అనుకున్నాను కానీ
చాలా నిద్ర వస్తుంది. ఇంకెందుకని చెప్పేసి వీళ్ళు వేస్తున్నారని చిన్న వీడియో అయితే తీసి ఇంటికి బయలుదేరిపోదాం అనుకున్నాం అనమాట. ఇంటికి వెళ్ళాలంటే తోడు ఎవరు లేరు. అక్కడ చూసాము మా పిన్ని వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి మా పిన్ని కూడా ఈరోజు గుడికి రాలేదనమాట. మా పాప అయితే ఇన్ని రోజులు మేము వెళ్ళినప్పటి నుంచి రాత్రులు నిద్ర లేకుండాను తెల్లవారు లేగడం అవన్నీ చేసిందండి. నిజంగాను అంటే పెద్దవాళ్ళు ఉంటారు ఓకే, మా అమ్మాయి కూడా పాప మాతోనే కలిసి ఉండేదన్నమాట. మా అబ్బాయి అయితే అసలు గుడికి రాలేదు, ఒక్కసారి వచ్చాడు మా ఉభయానికి. ఇది నైట్ అయిపోయింది కదా, ఇది తెల్లవారు 4 గంటలకండి దేవుడు ఊరేగింపుకి వచ్చారనమాట. 4 గంటలకి 4 గంటలకి ఇంక లాస్ట్ డే కదా అని చెప్పేసి నేను చిన్న లెగిసిపోయాం అనమాట. అందరం లెగిసిపోయాము. చూసారు అలంకరణ రోజు రోజుకి నేను పెట్టిన వీడియోలో చూస్తే తెలుస్తుంది, మారుతూ ఉంటుంది. ఈ రోజు మాత్రం అలంకరణ సూపర్ ఉందండి, చాలా బాగా చేయించారు. అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెట్టారనమాట. మేము ముందు అనుకున్నాం కానీ మేము చేయించలేదు ఇది. ఈ వీడియో అయితే మా మేడపై నుంచి తీస్తాం అనమాట. పడుకొని లేచాం కదా, మేడ ఎక్కిపోయాం క్లియర్గా కనిపిస్తుందని. ఎదురుగా కనిపించేది తాత వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఊర్లో వరుసలు ఉంటాయి కదా, తాత వాళ్ళ ఇల్లు అవ్వ వాళ్ళ ఇల్లు అనేసి, అలాగే మా తాతయ్య వాళ్ళ ఇల్లు అనమాట అది. వాళ్ళ ఇంట్లో కూడా డ్యాన్సులు వేస్తున్నారు, అలాగాను బయట వేయట్లేదు కానీ వాళ్ళ ఇంట్లో వేస్తున్నారు. ఈ అబ్బాయి ఏంటంటే మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి నెల్లూరు నుంచి వచ్చాడు, తిరణాల కోసం అని చెప్పేసి వచ్చాడు అనమాట. ఇలా అందరూ డ్యాన్సులు వేసుకుంటూ వస్తున్నారు. ఇంకేమిటంటే దేవుడు మా ఇంటి ముందుకు వచ్చినప్పటికీ అమ్మాయిలు అయితే డ్యాన్స్ వేసారండి, చాలా బాగా వేసారు. అదైతే నేను మ్యూజిక్ కట్ చేయట్లేదు అనమాట, ఉంచేస్తున్నాను ఎందుకంటే బాగా వేసారు. అంటే మా వదిన కూతురు తర్వాత వదిన కూతుర్లే ఉన్నారు లేదు, మా అక్క వాళ్ళ పాప కూడా వేసారు, చూసేయండి.
ఇంక ఈరోజే దేవుడు లాస్ట్ కాబట్టి అందరూ లాస్ట్ వరకు వచ్చారనమాట. డ్యాన్స్లు కూడా ఈరోజు కాబట్టి లాస్ట్ కాబట్టి ఎంజాయ్ చేసి అందరూ వేస్తున్నారు. ఇక్కడైతే దేవుడు మా ఇంటి దగ్గరికి వస్తాడనమాట, మా ఇంటి ముందుకి. ఇంక మా పెద్దమ్మ వాళ్ళేమో కొబ్బరికాయ వేస్తున్నారు. మా ఇంట్లో ఇవ్వలేదు ఆ రోజు, ఒంట్లో ఎవరికో బాగాలేదని చెప్పేసి ఇవ్వలేదనమాట. మా పెద్దమ్మ కూతురు మాత్రం ఇచ్చింది. ఇలా అయితే ఈ రోజుతో అయిపోయాయండి, ఉభయాలన్నీ అయిపోయి. నెక్స్ట్ ఏంటంటే ఉభయం అయిపోయాక కళ్యాణం ఉంటుంది. నెక్స్ట్ డే కళ్యాణం జరుగుతుంది అనమాట. కళ్యాణం అయ్యాక వసంతాలు ఉంటాయి. వసంతాలు అంటే రంగులు రాసుకోవడం అవన్నీను. అది చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాం అనమాట, బాగుంటుంది. ఇంకా మా తిరునాళ్ళ ఫస్ట్ టైం ఇలా వీడియోస్ తీసి ఇలా కంటిన్యూగా పెట్టుకోవడం మాకు కూడా మెమరీగా ఉంటుందని ఈ వీడియోలు అయితే అలా కంటిన్యూగా అయితే పెడుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.